उस्मान आपके निरीक्षण के लिए 1-4 गार्ड हाजिर है। వరకు వాటర్ దానికి ఇచ్చి సార్ ఏమైంది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి విషయం రాస్తే సార్ పడపోయేది ఈ రామచంద్ర డిఎస్పీ ఉండే ఆయన ఎవరు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విధానం సృష్టించి పబ్లిక్ పోలీస్ బాగా దగ్గర కావాలి. ఎవరైతే ఇప్పుడు సమాజంలో 98% పీపుల్ మంచిగానే ఉంటారు, ఎవరో 2% పీపులే బ్యాడ్ ఫెలోస్ ఉంటారు. అట్లాగా ఆ బ్యాడ్ ఫెలోస్ కాబట్టి ఈ 98% పీపుల్ తోటి కొద్దిగా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటే పాత రోజుల్లో భయం ఉండేది. పోలీస్ స్టేషన్ పోవాలంటే ఒక కంప్లైంట్ తీసుకొని రావాలంటే ఎవరినో పట్టుకొని వచ్చే పరిస్థితి ఉండేది. తర్వాత ఎక్కడైనా ఊర్లో కొట్లాడ జరిగితే నైట్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే రేపు పొద్దున్న దాకా కూడా ఎవరు పోకపోయేది. అట్లా కాకుండా ఇమీడియట్లీగా దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండాలా. తర్వాత మన దగ్గర బాగా పోలీసు వ్యవస్థ పబ్లిక్లోకి వెళ్ళిపోవాలని అందరికి కూడా ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక 2-3 వెహికల్స్ ఇచ్చి ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే 100 టైం కాల్ చేస్తే వితిన్ 5 minutesలో పోలీస్ అక్కడ రీచ్ అయ్యే విధంగా ఈ వ్యవస్థను తయారు చేసినారు. ఇప్పుడు మన డీజీ గారి ఆధ్వర్యంలో ఇది 100% ఇంప్లిమెంట్ అయిపోయింది. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం జరిగినా ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో పోలీస్ అక్కడ వారింది. అక్కడికి ఇమీడియట్లీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ కంట్రోల్ చేసి తర్వాత ఆడ ఏమైనా జరిగితే అవసరమైన కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇది మనది మహారాష్ట్ర బోర్డర్ ఉంది కాబట్టి మహారాష్ట్ర క్రిమినల్స్ చాలా మంది ఇంతకుముందు మీకు తెలుసు ఇక్కడికి వచ్చి అఫెన్స్ చేసిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నైట్ నిఘా కూడా ఎప్పుడు రెగ్యులర్ ఉంటుంది, ఎప్పుడు పెట్రోలింగ్ పార్టీ తిరుగుతూనే ఉంటుంది, తర్వాత ఎప్పుడు రెగ్యులర్గా వెహికల్ చెక్ చేస్తూనే ఉంటారు. ఈ సంవత్సరం అయితే టోటల్ కంట్రోల్ ఉంది. అక్కడ ఎటువంటి నేరాలు కానీ తర్వాత ఎటువంటి పెద్ద నేరాలు జరగలేదు. తర్వాత ఇక్కడ ఈ మహారాష్ట్ర ఉన్న వ్యవస్థ ఏంటంటే అక్కడ చాలా మందికి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఈ మట్కా తర్వాత జూదం బాగా ఆర్గనైజ్ ఉంటుంది. దాన్ని మేము కంట్రోల్ చేసే విధంగా వ్యవస్థను తయారు చేసి 95% మన దగ్గర ఇంతకుముందు ఉన్న అందరిని కూడా ఎక్యూజులు కేసు పెట్టి వాళ్ళందరూ కూడా జైలు పంపడం జరిగింది. వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మ్యాక్సిమం 100% మట్కా కంట్రోల్ ఉంది. నేను పబ్లిక్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మట్కాను కానీ జూదాన్ని కానీ ఎవరు తన ఇంట్లో ఎవరైనా ఆడినా కూడా మా దృష్టికి తీసుకొస్తే ముందు కౌన్సిలింగ్ చేస్తాము. అట్లాంటివి జరగకుండా మన ఏరియాలో రాకుండా ఉంటే పబ్లిక్ భాగస్వామ్యం కావాలి. మీరు కూడా మాతో కలిసి ఏదైనా ఎట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నది తర్వాత ఏదైనా జరిగితే మాకు చెప్తే మేము దాన్ని కంట్రోల్ ఉంటుంది. దాంట్లో భాగంగా జనరల్ ఇన్స్పెక్షన్ ఇది. ఈ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు 3 years నుంచి ఏమేమి కేసులేని ఆ కేసుల ప్రోగ్రెస్ ఏంటి, ప్రతి కేసు గురించి కూడా స్టడీ చేసి దాంట్లో ఏమైనా ఎట్లా చేశారు, వీళ్ళు కరెక్ట్ చేశారా, తర్వాత కరెక్ట్ చేయలేదా, కరెక్ట్ చేయకపోతే ఏం చేయాలి, కరెక్ట్ చేసే విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి రికార్డు కూడా చెక్ చేసి చేసే దాంట్లో భాగంగా ఈరోజు ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. మేము సేమ్ టైంలో పోలీస్ స్టేషన్ ప్రిమిసెస్, పోలీస్ స్టేషన్ లోన్ ఎట్లుంది, తర్వాత పోలీస్ స్టేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంది, రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, తర్వాత ఏరియా మీద వీళ్ళకి ఏమాత్రం పట్టున్నది, తర్వాత ఏరియాలో ఏమేమి జరుగుతుంది అన్నీ కూడా ఈ పోలీస్ స్టేషన్ జరిగే విషయాల మీద ఈరోజు కూలంకుషంగా చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేమందరం ఇన్స్పెక్షన్ చేయడానికి నేను వచ్చింది.